గైస్, మీలో ఎంతమందికి స్టాక్ మార్కెట్ లేదా ఇన్వెస్ట్మెంట్ గురించి ప్రాపర్ ఐడియా ఉంది? హానెస్ట్లీ చెప్పాలంటే నాకైతే కాలేజ్ బేస్లో ఈవెన్ 1% నాలెడ్జ్ కూడా లేదు. కాలేజ్లో ఉన్నప్పుడు మన ఫోకస్ మోస్ట్లీ ఫ్రెండ్స్, ఎగ్జామ్స్, ఫన్ మీదే ఉంటుంది కదా. అయినా మనీ ఎలా ఇన్వెస్ట్ చేయాలి, వెల్త్ ఎలా బిల్డ్ అవుతుంది, ఇలాంటి విషయాలు మనకు ఎవరు ప్రాపర్గా ఆ ఏజ్లో నేర్పించరు. బట్ రియల్ లైఫ్లో రియల్ లెర్నింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలుసా? వెన్ వీఆర్ ఎంటర్ టు రియల్ వరల్డ్, అంటే జాబ్ లేదా బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత. సో సేమ్ థింగ్ హ్యాపెన్ విత్ మీ ఆల్సో. అండ్ నేను ఎప్పుడైతే కంపెనీలో జాయిన్ అయినానో సో స్లోలీ ఇన్వెస్ట్మెంట్స్ గురించి నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. స్టాక్ మార్కెట్ ఎలా వర్క్ అవుతుంది, ఈక్విటీ మార్కెట్ అంటే ఏంటి, గోల్డ్, సిల్వర్ ఇన్వెస్ట్మెంట్స్ ఎలా ఉంటాయి, ఇలా స్టెప్ బై స్టెప్గా నేను కూడా అర్థం చేసుకున్నాను. ఫస్ట్ నేను ఈక్విటీ మార్కెట్లో డైరెక్ట్గా పెద్ద అమౌంట్ ఏమి ఇన్వెస్ట్ చేయలేదు. చిన్న అమౌంట్తోనే ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ చేశాను. బిగినర్గా డైరెక్ట్గా బిగ్ అమౌంట్ పెట్టడం అంత మంచిది కాదు కదా. సో స్మాల్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ మార్కెట్ ఎలా మూవ్ అవుతుంది అనేది అబ్జర్వ్ చేశాను. కొంత టైం తర్వాత నాకు కొంచెం కాన్ఫిడెన్స్ బాగా పెరిగింది. నేను ఒక టైంలో నేను సిల్వర్ మార్కెట్ మీద ఇంట్రెస్ట్ బాగా వచ్చింది. సో నేను సిల్వర్లో అరౌండ్ 8 lakhs వరకు ఇన్వెస్ట్ చేశాను. స్టార్టింగ్లో కొంచెం టెన్షన్ ఉంది, బట్ ఎందుకంటే స్మాల్ అమౌంట్ కాదు కదా. లక్కీలీ స్టార్టింగ్లో మార్కెట్ మూవ్ అవడం కూడా చాలా గుడ్గా ఉంది. కొన్ని రోజుల్లో నాకు అరౌండ్ 2.5 lakhs వరకు ప్రాఫిట్ వచ్చింది. ఆ మూమెంట్ నాకు చాలా హ్యాపీ అనిపించింది. అప్పుడు నేను థింక్ చేశాను, ఓకే కొంచెం ప్రాఫిట్ రిడీమ్ చేసుకుందాం. సో బడ్జెట్కి ముందు నేను 1.5 lakhs వరకు రిడీమ్ చేశాను. అప్పుడు తర్వాత అరౌండ్ నాకు 1 lakh ప్రాఫిట్ కూడా క్లియర్ అయింది. స్టిల్ నా దగ్గర ఇంకా ప్రాఫిట్ అమౌంట్ 1 lakh మార్కెట్లోనే ఉంది. అప్పుడు నేను ఇలా అనుకున్నాను అనమాట, ఓకే రిమైన్ అమౌంట్ టుమారో రిడీమ్ చేద్దామని చెప్పేసి. బట్ ఎగ్జాక్ట్లీ డే టైం నెక్స్ట్ డే ఏమైంది తెలుసా? బడ్జెట్ అనౌన్స్మెంట్ అయింది. బడ్జెట్ తర్వాత మార్కెట్ ఒక్కసారిగా చేంజ్ అయిపోయింది. సిల్వర్ ప్రైస్ డౌన్ అవ్వడం స్టార్ట్ అయింది. ఫస్ట్ నేను థింక్ చేశాను, ఓకే స్మాల్ అమౌంట్ కరెక్షనే కదా, మళ్ళీ పెరుగుతుందిలే అని చెప్పేసి. బట్ మార్కెట్ ఇంకా డౌన్ అవ్వడం స్టార్ట్ అయింది. కొద్దిసేపట్లోనే వచ్చిన ప్రాఫిట్ అంతా లాస్లోకి వెళ్ళిపోయింది. అయినా అక్కడితో ఆగలేదు. ప్రైస్ ఇంకా పడిపోయి ఫుల్ లాస్ వచ్చింది. అరౌండ్ 1.5 lakhs వరకు లాస్ వచ్చింది. ఆ రోజు ఒక ఇంపార్టెంట్ లెసన్ అర్థమైంది. స్టాక్ మార్కెట్ లో నాలెడ్జ్ మాత్రమే కాదు, టైమింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి. సో సమ్ టైమ్స్ ప్రాఫిట్ వచ్చినప్పుడు సో కంట్రోల్ చేసుకోవాలి మనం గ్రీడ్ ని. అండ్ ఆల్వేస్ ప్రాపర్ అనేది ఎగ్జిట్ ప్లాన్ కదా. సో బికాస్ స్టాక్ మార్కెట్ నాకు ప్రాఫిట్స్ మాత్రమే కాదు, గుడ్ లెసన్స్ కూడా ఇస్తుంది అని చెప్పేసి. మేబీ ఆ రోజు నేను కంప్లీట్ అమౌంట్ బడ్జెట్ ముందు రిడీమ్ చేస్తుంటే స్టోరీ డిఫరెంట్ గా ఉండేదేమో. బట్ ఇట్స్ ఓకే, ఎందుకంటే ప్రతి ఇన్వెస్టర్ లైఫ్ లో ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటాయి కదా. అండ్ దోస్ ఎక్స్పీరియన్సెస్ వాజ్ మేక్స్ బెటర్ ఇన్వెస్టర్స్. ఐ నో. సో అందుకని చెప్పేసి ఇంకా అట్లా అనుకున్నా. బట్ ఏంటంటే కొన్నిసార్లు మనం కూడా డెసిషన్ అన్నది ఇంపార్టెంట్ గా తీసుకోవాలి, లేట్ చేయకుండా. లేదంటే ఇట్లానే అయితే, ఎందుకంటే మనీ మ్యాటర్స్ కదా. అంత ఇంపార్టెంట్ గా తీసుకోకపోతే మనమే లాస్ లోకి వెళ్ళిపోతాం. మీకు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయిందా? లెట్ మీ నో గైస్. బాయ్.